లాస్ట్ వీడియోకి చాలా మంచి మంచి కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే నేను చెప్పాను కదా నాకు చదువుకోవడం చాలా ఇష్టమని. నేనైతే చిన్నప్పటి నుంచి 10థ్ వరకు నేను 3 స్కూల్‌లు మారాను. ఇంకా 3 స్కూల్‌లో అయితే నేను కొంతమంది టీచర్స్‌కి ఫేవరెట్ స్టూడెంట్‌లా ఉండేదాన్ని. వాళ్ళు కూడా ఆ టీచర్స్ కూడా మా పేరెంట్స్‌తో చెప్పేవాళ్ళు. అమ్మాయి బాగా చదువుతది, చదివించండి పెళ్లి చేయకుండా అని. ఎందుకంటే నాకు ముందు ఇద్దరు అక్కలుంటే వాళ్ళిద్దరికి కూడా అలాగే పెళ్లిళ్లు చేశారు చదివించలేక. ఇంక అందుకని నన్నొక్కదాన్నన్నా చదివించండి అమ్మాయి బాగా చదువుతదని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పటికి గూడా అనుకుంటూ ఉంటాను చదువుకొనుంటే ఎంత బావుండేది అనని. అందుకనే ఇప్పుడు ఎవరన్నా చదువుకోకుండా లేకపోతే జాబ్‌లు రాకుండానే పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళకి నేను జెప్తాను. జాబులొచ్చాక సెటిల్ అయ్యాక పెళ్లిళ్లు చేసుకోండి అనని. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధేసినా గూడా మనకి జీవితంలో ఏం జరిగినా గూడా మన మంచికే అని నేను గట్టిగా నమ్ముతాను. రిలేట్ జేసుకుంటే నిజమే అనిపిచ్చిద్ది గూడా. నమ్ముతారా ఇంతకి ఏది జరిగినా మన మంచికే అనేది నేనైతే నమ్ముతాను. నమ్మితే కామెంట్ చేసి చెప్పండి. నేను మాట్లాడింది, చెప్పింది కరెక్టేనా కాదా అని కామెంట్ జేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.